ఈ చెట్టు మీకు ఎంతమందికి తెలుసు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది సొరకాయ చెట్టు, ఆనపకాయ చెట్టు అని కూడా అంటారు. బాటిల్ గార్డ్ అనగానే మనకు ఒక మూవీలో కామెడీ సినిమా గుర్తొస్తుంది. వర్షం పడుతుంది ప్రజెంట్. ఇలా వర్షం పడినప్పుడు డైరెక్ట్ ఆ వర్షం వెళ్ళి ఆ సొరకాయల మీద పడడం వల్ల అవి చాలా వరకు డ్యామేజ్ అయిపోతున్నాయి. అలా డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇది నేను కనిపెట్టిన ఒక కొత్త టిప్. ఏంటంటే ఇలాంటి ఏదో ఒకటి మీకు ఏది అవైలబుల్లో ఉండాలండి, తీసుకెళ్ళి అక్కడున్న ఆ సొరకాయల మీద అలా వేసి పెట్టడం వల్ల వాటి మీద డైరెక్ట్ వర్షం పడదు కాబట్టి వాటికి ఏమీ కాదు. అంటే ముందు కూడా ఇలాగే కుళ్ళిపోయాయి. దానికోసం మేము చేసిన టిప్. ముందు వర్షం పడి అలాగే చాలా వరకు కుళ్ళిపోయాయి. అందుకని చెప్పి ఈసారి మేము ఈ టిప్ని ట్రై చేస్తున్నాం. ఈ టిప్ ఎంత వర్కౌట్ అవుతుందో తెలీదు, కానీ వర్కౌట్ అవ్వాలని చెప్పి ఏదో అన్నిటి మీద కాకపోయినా కొన్ని మీద అలాగే మేము వేసాం. కొన్ని అప్పుడే వర్షం పడి కలర్ చేంజ్ కూడా అయిపోయినాయి. ఇంకొద్ది రోజులకి అది కుళ్ళిపోతుంది కూడా. నెక్స్ట్ డే నేను క్లిప్ తీసి పెడతాను, చూడొచ్చు. ఇది నెక్స్ట్ డే క్లిప్. ఇది దాన్ని వేసేసి ఉన్నాను. చూస్తే చాలా వరకు హెల్దీగా ఉన్నాయి. వాటికంటే నేను వేసిన వాటి మీద ఎలాంటి వర్షం పడలేదు. అవి చాలా హెల్దీగా ఉన్నాయి, చూడ్డానికి బాగున్నాయి, షైన్ అవుతున్నాయి. ముందు వాటికంటే కొంచెం వాటిలో గ్రోత్ అనేది కూడా కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి ఎప్పుడులా సొరకాయతో కర్రీ కాకుండా స్నాక్ కూడా ట్రై చేద్దాం. సబ్స్క్రైబ్.